కొత్త మోడల్ తీసుకురావడానికి రంగం సిద్ధం చేశారు. ప్రత్యేకించి దానికి సంబంధించినటువంటి డీన్స్కి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ రెడీ అయింది. ఎస్పెషల్లీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థలో ఒకే రకమైన విద్యాబోధన తీసుకురావాలనే లక్ష్యంతో ICAR 2021 ఏర్పాటు చేసిన 6వ డీన్స్ కమిటీ తన నివేదికను సమర్పించింది. దీని ప్రకారం నూతన విద్యా విధానం ప్రకారం కాలేజీలో చేరిన విద్యార్థుల్లో బెరుకును పోగొట్టి వివిధ కోర్సుల మీద అవగాహన కల్పించడం, విద్యార్థులకి మధ్య తారతమ్యాలు తొలగించేందుకు తొలుత 2 వారాల పాటు దీక్షారంభం నిర్వహిస్తారు. వ్యవసాయ కోర్సులలో తొలి 2 ఏళ్లు నిర్దేశించిన ప్రాథమిక కోర్సుల బోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. తరగతి గది బోధనతో పాటుగా తొలి ఏడాది NSS, NCC, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా వంటి వాటిని అభ్యసించేలా ప్రోత్సహిస్తారు. 3వ ఏడాది పూర్తిగా వ్యవసాయ శాస్త్రానికి చెందిన కోర్సులు బోధిస్తారు. 4వ ఏడాదిలో ఎంపిక చేసిన కోర్సుల్లో విద్యాబోధన సాగిస్తారు. 8వ సెమిస్టర్లో ఇండస్ట్రియల్ అటాచ్మెంట్ అనుభవంతో కూడిన బోధన, హ్యాండ్ ఆన్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్షిప్కు ప్రాధాన్యత ఇస్తారు. 4వ ఏడాది వ్యవసాయ అనుబంధ శాస్త్రాలతో పాటు 10 ఆన్లైన్ కోర్సులు నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తారు. పైగా 4 ఏళ్ల కోర్సులో ప్రయోగాత్మక అంశాలు నేర్చుకోవడానికి 60% సమయాన్ని కేటాయిస్తారు. విద్యార్థి కోర్సును పూర్తి చేయలేకపోతే తొలి 2 ఏళ్లకు కానీ డిప్లొమా సర్టిఫికెట్ ఇస్తారు. మిగిలిన కోర్సుని విద్యార్థి తనకి ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు దేశంలో ఏ వ్యవసాయ కాలేజీలోనైనా పూర్తి చేసుకునేటటువంటి వెసులుబాటు కల్పిస్తారు. 6వ డీన్స్ కమిటీ సిఫార్సుల అమలు కోసం యూనివర్సిటీ ఫ్యాకల్టీ బోర్డ్ ఆఫ్ అగ్రికల్చర్ 113వ అకాడమిక్ కౌన్సిల్ సమావేశాల్లో ఆమోదముద్ర వేయడం ద్వారా సిఫార్సులు అమలు చేస్తున్న తొలి యూనివర్సిటీగా NG నిలిచింది. BSc ఆనర్స్ అగ్రికల్చర్ ప్రోగ్రాం అందించే 7 వ్యవసాయ ప్రభుత్వ కాలేజీలు, 6 అనుబంధ కాలేజీలు, 2 ఫుడ్ సైన్స్ కాలేజీలు, 2 అగ్రి ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు కమ్యూనిటీ సైన్స్ కాలేజీలో కూడా వీటిని అమల్లోకి తెచ్చింది. డిజిటల్ టెక్నాలజీకి తగ్గట్టుగా విద్యార్థుల్ని సన్నద్ధం చేసే లక్ష్యంతో బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులతో పాటు వ్యక్తిత్వ వికాసం కోర్సులను కూడా చేర్చారు.